గతంలో చాలా మంది ప్రతిపాదనలు వచ్చినాయి. దాన్ని దృష్టిలో ఉంచుకునే కేంద్ర మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవ్య గారు కలిసినప్పుడు వారు 10 కోట్ల రూపాయలను ఈ స్పోర్ట్స్ కోసం అని చెప్పి వారు రిలీజ్ చేస్తా అని చెప్పన్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకునే స్థానిక అధికారుల యొక్క ప్రతిపాదన మేరకు మనం కేంద్ర ప్రభుత్వానికి ఆ ప్రతిపాదన పంపించిన వెంటనే 6,50,00,000 రూపాయలను ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది. ఇలా జమ్మిగుట్ట మున్సిపల్ పరిధిలో కూడా 6,50,00,000 ఇది ప్రభుత్వ హాస్పిటల్ సంబంధించి అక్కడ డాక్టర్స్ ఆ సిబ్బంది యొక్క ఆలోచన మేరకు అధునాతనమైనటువంటి ఎక్విప్మెంట్స్ కొనివ్వడం జరిగింది. లక్ష్యం ఏంటంటే హాస్పిటల్ వచ్చిన పేద పేషెంట్ ఎవరు కూడా బయటికి పోవద్దు. ఎక్విప్మెంట్స్ కావాలంటే ఇచ్చిన పేదలకు సేవ అంటే స్టాఫ్ కావాలి. రిక్రూట్మెంట్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది. దాదాపు 1,50,00,000 విలువ చేసినటువంటి ఎక్విప్మెంట్స్ జమ్మిగుట్టలో, 1,50,00,000 పైగా విలువ చేసే ఎక్విప్మెంట్స్ హుజరాబాద్ లో శాంక్షన్ చేయడం జరిగింది. ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది. అంటే ఈ జమ్మిగుట్ట హుజరాబాద్ ఏరియాలో కూడా అనేక కుల సంఘాల భవనాల కోసము మనం నిధులు ఇవ్వడం జరిగింది. గుడి కోసం, బడి కోసం, బోర్ల కోసం, జిమ్ల కోసం ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాల కోసము అనేక రకాలుగా నిధులు కూడా ఇవ్వడం జరిగింది. ఈజీఎస్ సంబంధించి కూడా మీ సాక్షిగానే ప్రారంభోత్సవాలు ఇక్కడ చేసినాం, హుజరాబాద్ లో చేసినాం.